నమస్తే అండి. 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీ బలంగా ప్రజల్లోనికి వెళ్ళింది. వైసీపీ కంటే వీళ్ళు ఎక్కువగా ఇస్తామంటున్నారు అనేటటువంటి విషయం వైసీపీ ఇచ్చిన దానికంటే, నవరత్నాల కంటే ఇంకా డబల్ వస్తుంది దీనివలన వీరి వలన అనేటటువంటి విషయం బలంగా వెళ్ళింది ప్రజల్లోనికి. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. వారు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు కాలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపైన మరి మహిళలకు ఉచిత సిలిండర్లు పథకం, అలాగే తాజాగా తల్లికి వందనం అమలు కాబోతున్నాయి అని. తల్లికి వందనం పథకానికి సంబంధించి విధి విధానాల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి నిధులు రావాలంటే మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మరి కానీ సీఎం చంద్రబాబు గారు సూపర్ సిక్స్ మొత్తం పూర్తయిందని చెబుతున్నారు. మరి సీఎం చెప్పినట్లుగానే సూపర్ సిక్స్ పూర్తయిందా అని అంటే, సూపర్ సిక్స్లో 6 పథకాలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఉచిత సిలిండర్లు, మహిళలకు ప్రతి నెల నెలకు 1500, అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ. ఇందులో సగం కూడా అంటే 3 పథకాలు కూడా అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తల్లికి వందనం ప్రకటించారు, అన్నదాత సుఖీభావ త్వరలోనే ఆగస్టులో రిలీజ్ అంటున్నారు, చేస్తామంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, ప్రయాణ సౌకర్యము ఆగస్టులో అంటున్నారు. మహిళలకు ప్రతి నెల ఇస్తామన్నటువంటి 1500 రూపాయలు P4కు అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఎవరైనా ధనవంతులుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల 1500 వారి ద్వారా వచ్చేలాగా చేస్తామంటున్నారు. అలాగే నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు ఇచ్చేటటువంటిది ఇస్తామన్నటువంటిది స్కిల్ డెవలప్మెంట్లో వారికి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పన కల్పిస్తామంటున్నారు. మరి దీంతో సూపర్ సిక్స్ పూర్తయినట్లేనని, అవ్వలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందమని ఆయన చెబుతున్నారు సీఎం గారు. కానీ సూపర్ సిక్స్ అమలు కాబడ్డాయని సీఎం చెబుతుంటే, జనంలో మాత్రం ఇంకా అన్నదాత సుఖీభావ రాలేదు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంకా లేదు, నిరుద్యోగులకు భృతి ఎక్కడ ఉంది అన్నటువంటి చర్చ ఇప్పుడు బాగా ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ అమలు కొద్దిగా కష్టమే. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు సంపద సృష్టించి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పులు చేసేసాడు అది ఇది అని చెప్పుకొచ్చారు. మరి సంపద సృష్టి లేదు, ఈ పథకాలు చూస్తే అమలు చేసేసాము అని అంటున్నారు. కానీ ప్రజల్లో ఈ విధంగా ఎక్కడ అమలైంది ఏమిటి అనేటటువంటి గందరగోళ పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. చర్చకు అది ఎక్కువగా తావ తీస్తుంది. కానీ సూపర్ సిక్స్లో పథకాలు అమలు ఇంకా మిగులుండగానే పూర్తయిందని చెప్పటం ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయింది రాష్ట్ర వ్యాప్తంగా. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.